అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను మీకు ఒక టెంపుల్ గురించి పరిచయం చేస్తాను. అది మరేంటో కాదు, శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం. ఈ దేవాలయం మనకు అనంతపురం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గర ఉంది. ఇది చాలా మహిమాన్వితమైన దేవాలయం. తర్వాత ఈ దేవాలయం మనకి స్వాతంత్ర్యం రాక మునుపే సుమారు 250 సంవత్సరాల మునుపు నుంచే ఇక్కడ కాలభైరవ స్వామి స్వయంభూ క్షేత్రంగా వెలిశాడు. స్వయంభూ లింగం కూడా ఇక్కడ గుడిలో వెలిసింది. సో మనందరికీ తెలిసిందే, కాలభైరవ స్వామి దక్షయజ్ఞం జరిగినప్పుడు పార్వతీ అమ్మవారు, సతీదేవి అమ్మవారు శివుడి ఆజ్ఞ లేకుండా చెప్పినా వినకుండా దక్షయజ్ఞానికి వచ్చినప్పుడు తన తండ్రి అయిన దక్షుడు అవమానిస్తే ఆ అవమానానికి తట్టుకోలేక ఆమె అగ్ని ప్రవేశం చేసింది. అప్పుడు శివుడు తన జటాజుటాన్ని నేలకేసి విసిరినప్పుడు ఆ దక్షయజ్ఞంలో పార్వతీదేవి అగ్నిప్రవేశం జరిగిన తర్వాత శివుడు తన జటాజుటం నేలకేసి విసిరికొన్నప్పుడు శ్రీ కాలభైరవ స్వామి ఉద్భవించి అక్కడున్న దేవతల్ని, తర్వాత దక్షుణ్ణి, వాళ్ళందరినీ మొత్తం శిక్షించి తర్వాత కైలాసానికి చేరుకున్నారు. అలా ముఖ్యంగా కాలభైరవ స్వామికి అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథి రోజుల్లో బూడిద గుమ్మడికాయలతో పెద్ద దీపాన్ని వెలిగించి పూజిస్తే విశేషమైన ఫలితాన్ని ఆయన ఇస్తాడని ప్రజల నమ్మకం, భక్తుల నమ్మకం. కాబట్టి మనం కూడా అష్టమి రోజున కానీ అమావాస్య రోజు కానీ శ్రీ కాలభైరవ స్వామి పూజ చేస్తే, ఆయన విశేషంగా మనం పూజిస్తే తప్పక మన కాలసర్ప దోషాలని, రకరకాల దోషాలని, మనకున్న అన్ని రకాల ఇబ్బందుల్ని, సమస్యల్ని ఆ భగవంతుడు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఇంకా ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి విగ్రహంతో పాటు గర్భగుడిలో శివలింగం స్వయంభూ లింగంగా వెలిసింది. అది మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. తర్వాత వినాయకుడు, తర్వాత కాలభైరవ స్వామి దేవేరి అయిన పూతికాహోరి అమ్మవారు, తర్వాత అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసి 18 మెట్లతో ప్రతిష్ఠ చేశారు. సో కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసే వాళ్ళందరూ ఇక్కడ విశేషమైన పూజలు చేస్తూ, అది మనం వీడియోలో చూడొచ్చు. ఇక్కడ 18 మెట్లతో ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఇక్కడ అయ్యప్ప స్వాములు అంతా మొత్తం పూజ చేసుకుంటారు ప్రతి కార్తీక మాసంలో. మనం చూడొచ్చు, చాలా అందంగా ఉన్నాడు మన హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి. చూసి తరించి మనం ఆయన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఇది కాలభైరవ అష్టకం. ఎవరైతే కాలభైరవ అష్టకం అష్టమి రోజుల్లో, మంగళవారం రోజుల్లో చదువుతారో వారికి విశేషమైన ఫలితం వస్తుందని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతాయి. సో ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే ఈ కాలభైరవ గాయత్రి మంత్రం ఇది. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ ఓం శ్రీ కాలభైరవాయ నమః అని 3 సార్లు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఎలాంటి కాలదోషాలు కానీ పట్టకుండా స్వామి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. అలాగే ప్రతి మంగళవారం, ఆదివారం, అష్టమి, పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేషమైన రద్దీ ఉంటుంది. మామూలుగా కాలభైరవ స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మన భారతదేశంలోనే చాలా తక్కువ ఉన్న కాలభైరవ ఆలయాలు. కాబట్టి మీరు చూసి తరించండి, స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.